మరాఠా గడ్డపై హ్యాట్రిక్. ఛత్రపతి శివాజీ వారసుల కోటలో కాషాయం జెండా రెపరెపలు. బీజేపీకి వరుసగా మూడోసారి కలిసొచ్చిన ఎన్నికలు. ఇలా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏకపక్ష విజయంపై వినిపిస్తోన్న రకరకాల నినాదాలు. బీజేపీ నేతృత్వంలో మహాయుతి కూటమి మరాఠా ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. 2088 స్థానాలకు గాను మహాయుతి కూటమి వన్ సైడ్ విక్టరీ అందుకుంది. అయితే ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఊహించని ఫలితాలు రాగా కేవలం 6 నెలల్లో మళ్లీ ఇంతటి ప్రభంజనం సృష్టించడం వెనుక చాలానే కారణాలు ఉన్నాయి. ముగ్గురు ముఖ్యమంత్రులు, 4 డిప్యూటీ సీఎంలు, ఇలా అధికార మార్పిడికి కేంద్రంగా మారిన మహారాష్ట్ర ఎన్నికలు అధికార విపక్ష కూటముల వ్యూహ ప్రతివ్యూహాల మధ్య సాగుతూనే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్నో అంశాలు ప్రభావితం చేశాయి. ఈసారి ఎలాగైనా విజయం అందుకోవాలని అధికార బీజేపీ పార్టీలతో కూటమి కట్టింది. ఎన్నికలకు ముందే రకరకాల సంక్షేమ పథకాలను ప్రారంభించింది. ఓబీసీ సీట్ల సమీకరణపై ప్రధానంగా దృష్టి సారించారు. ఓబీసీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారన్న ప్రచారంతో వ్యూహాలను అమలు చేశారు. ప్రతిపక్ష శిబిరం మరాఠా రిజర్వేషన్లను ప్రధాన అస్త్రంగా తీసుకున్న మహాయుతి ముఖ్య నేతగా సీఎం షిండే ఉన్న ఓబీసీలు మాత్రం బీజేపీ నేతృత్వంలోని కూటమి వైపే మొగ్గు చూపారు. ఇక 11 జిల్లాల విదర్భ ప్రాంతంలో ఈసారి బీజేపీ అద్భుతమైన ప్రభావం చూపింది. 62 నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. దాదాపు 40కి పైగా స్థానాల్లో ప్రభావం చూపించింది. ఈ ప్రాంతంలోనే నాగ్పూర్ ఉండడం, ఆర్ఎస్ఎస్ ప్రభావం చూపడంతో మహాయుతి ఎక్కువ స్థానాల్లో పాగా వేసింది. ఇక ఎన్నికలకు ముందు తీసుకువచ్చిన లగ్డీ బెహన్ పథకం మహిళా ఓట్లను కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఒక్కో మహిళ ఖాతాలో 1500 ఇస్తుండగా ఎన్నికల తర్వాత 2100 ఇస్తామని ప్రకటించింది. ప్రతిపక్ష కూటమి మహిళలకు 3000 ఇస్తామని ప్రకటించినా మహిళలు నమ్మలేదని తెలుస్తోంది. అలాగే రైతులకు కిసాన్ సమ్మాన్ పథకం కూడా ప్రభావం చూపింది. 12,000 రూపాయల నుంచి 15,000కు పెంచుతామని ప్రకటించింది. ఇలా అన్ని వర్గాలను తమ వైపు తిప్పుకోవడంలో మహాయుతి కూటమి విజయం సాధించింది. అంతేకాదు, ప్రధాని మోడీ చరిష్మా, డబుల్ ఇంజన్ సర్కార్, అయోధ్య రామ మందిరం వంటి జాతీయ అంశాలు కూడా ప్రభావం చూపాయి. బాంటెంగేతో కాంటెంగే అన్న నినాదం భారీగా పనిచేసిందని చెప్తున్నారు. అలాగే స్థానిక సమస్యలను కూడా ప్రచారంలో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతులకు మద్దతు ధర, ఇలా రకరకాల అంశాలపై స్పష్టమైన హామీలతో వెళ్లిన మహాయుతి కూటమి అద్భుత విజయాన్ని అందుకుంది.